హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది, కానీ కొత్త ఛానల్లో అని అనుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం అయితే కుమ్మేసింది భయ్య, కానీ లైట్గా తగ్గింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి 6:40 అవుతుంది. మా డాడీ ఉండి నువ్వు వెళ్ళి ఒక బీడి కట్ట ఒక 2 అగ్గిపెట్టెలు తీసుకొని రా అని అండి. సరేలే నాన్న అని పొయ్యి అయితే తీసుకొని అయితే వస్తున్నాను. వచ్చే మూమెంట్లో అయితే ఇక నిజంగా మా వరలక్ష్మి అన్నది, నువ్వు నైట్ డ్యూటీ చేయగలుగుతావా, నీ వల్ల అవుతుందా, ఇవన్నీ మాట్లాడింది. కానీ నేనేంటో నాకు తెలుసు అని నేను డిసైడ్ అయ్యి రోజు డ్యూటీ చేస్తూ రోజు టైంకి అయితే వెళ్తున్నా. ఇక ఆమె అంటుంది, అమ్మో నువ్వు గ్రేటే కదా చేస్తున్నావు అని ఒక సౌండ్ అయితే వచ్చింది. కానీ మనం నెల జీతం తీసిన తర్వాతనే మాట్లాడదాం అని అనుకుంటున్నా. సో నడుచుకుంటూ వెళ్తున్నా కదా, ఎందుకు వీడియో తీయద్దు అని ఎర్లీ మార్నింగ్ ఇలా మనం ఎస్ఎస్ఎస్ అనే సెక్యూరిటీ గార్డ్ని నేను ఈరోజు, అంటే మా కంపెనీ పేరు ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ అని. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా విశేషాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను నైట్ డ్యూటీ ఎప్పుడు చేయలేదు, పెళ్ళి కానప్పుడు చేసిన. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎందుకంటే పెయింటింగ్ వర్క్ పోయి సరిగ్గా లేదు కదా ఫ్రెండ్స్, అందుకు పెయింటింగ్ వర్క్ చేయించుకుంటారు కానీ టైంకి పేమెంట్ వస్తలేదు. ఓన్గా తీసుకుంటేనేమో ఇంటి ఓనర్లు సతాయిస్తారు. సో ఎట్లో ఒకటైతే వర్క్ అయితే చేస్తాను, నా సొంత పనులు వస్తేనే. అది ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా పోవాలి, ఇంకా ఇంటికి పోయి రెడీ కావాలి. ఇంకా మా డాడీ టైం 7:30 కావస్తుంది. ఉంటా ఫ్రెండ్స్. ఇంటికి పోయిన తర్వాత ఆమె ఏమంటుంది, ఇక మా కబుర్ వచ్చింది. ఈమా మా రంగమ్మ తింటుంది కదా. ఇప్పుడు ఆడ ఇంకా చూడు, మా హనుమంతరావు తాత, మా బాబాయ్, వీళ్ళందరూ చూడు ఇక్కడ తిననీకనే వస్తారు, బరాబర్ టైంకే వస్తారు. ఇక చూడు వేసుకో, ఇంకొకరు దిగారు, చూడు ఇంకొకరు దిగారు. మా పిన్నమ్మ, మా కాందాన్లో నలుగురు వచ్చిర్రు, చూడు ఎట్లా తిట్టుర్రు. అది ఇక ఇంకొకరు దిగారు, చూడు ఇక ఇంకొకరు చూసుకో. ఇక ఒక్కొక్కరు తిరుగుతూనే ఉంటారు. ఎందుకు చెప్పాలా, ఇక్కడ ఇంకొకరు దిగారు. అట్లా ఎందుకు ఈ 20 రోజులు ఈ పెద్ద రామాసాయ వరకు అదేంది పెద్దలకు బియ్యంలో కలపాలంటారు కదా. చాలా మంది గిట్ల వేస్తే పెద్దలో కలిపినట్టే అని మా పెద్దలు అంటారు, మా తాతలవే అంటారు. మీరేమనుకుంటారు? మా డాడీ అయితే ఇదంతా అన్నం పోసిండు కదా, పావురాల కోసమే అంట. ఇక చూసుకో, అది అక్కడికి ఉండేవాగా ఇక్కడ 5 అయినాయి కదా, అది ఇక్కడికి వస్తుంది ఉరికెత్తుకుంటా. టమాటా రైస్, టమాటా రైస్. ఉల్లిగడ్డ ఒకటి ఇస్తావా? నాకు ఇచ్చేసి నేను కోసం. నాకైతే నిజంగా మన ఇల్లే గుర్తొచ్చింది మమ్మీ. నువ్వేమన్నా అనుకో, పవన్ కూడా అట్లనే చేసిందా మన ఇంటి గోడల మీద. ముందే పాత గోడలు మనీ కింద వాడి చుక్కడలు అంట, రేకులు చుక్కడలు, ట్యాంకి చుక్కడలు. కడుపులో ఇట్లా రాసిందంటే ఇట్లా పట్టుకొని అప్పటికప్పుడు అక్కడ తీసుకొని పోయారట. చూడ చెప్తామ్మ, మాది కూడా అట్లనే ఉంది మనమే అయినా మనం పోంగా మన ఇంటికి. అదే అంటున్నా, వానలే గట్టి మరి మొన్న కట్టిందంటేనే అది సరిగ్గా కట్టలేరు. సిమెంట్ తక్కువ అయితే అదేంది మట్టి ఎక్కువ వేస్తారు. మట్టి ఎక్కువ వేసే సిమెంట్ రేట్ ఎక్కువ ఉందని మట్టిలోనే కలిపేసి ఇంకొద్దిగా సిమెంట్ వేస్తారు. 5 కేజీలు సిమెంట్, 10 కేజీలు సిమెంట్ ఉందనుకో, దాంట్లో 3 కేజీలు సిమెంట్ వేస్తారు కాంట్రాక్టర్లకు ఇస్తే. ఇక గుత్తకు తీసుకుని అందరూ ఏమంటారు అంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నయం
ఆ టైంలో పిల్లలు బయట ఆడుకుంటారు పిల్లలకి దేవుడి దేవాళ్ళు అందరూ బాగుంటుంది చాలు పట్టు. వాళ్ళ అమ్మకే కడుపులు అందుకే చూసి చేసి చూడాల. అవు మమ్మీ నేను ఇప్పుడు సో బీ కేర్ఫుల్. ట్యాంకులు ఒకవేళ మూలలు పెట్టుకుంటే మాత్రం చూసి పెట్టుకోండి, ఎందుకంటే ఏ కర్మ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎంతైనా మనం పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోకి అయితే బీ కేర్ఫుల్. అంటే ఆ ట్యాంక్ కింద వండబెట్టడం ఏం కాదు అని ఇరుకులోనే వండడం వద్దు. మనకి ఉన్న డ్రమ్ములు తెచ్చుకొని అయినా పెట్టుకుందాం, కానీ ఈ పంచాయతీ మాత్రం పెట్టుకోవచ్చు. ఓకే, అది అయిపోయింది, క్లియర్. ఏంది మా మీ మధ్య నేను నైట్ డ్యూటీ చేస్తున్నా, మరి ఏమనిపిస్తలేదా నీకు? భయం అవుతుంది, పిచ్చి కళలు వస్తున్నాయి. పొద్దుగాల కళ్ళు ఒలికిపోయిందా? చెప్పు ఇప్పుడు. కమాన్ స్టార్ట్. చెప్పాలి ఏమైందో చెప్పాలి ఇప్పుడు మళ్ళా. అవి ఒలికితే మంచిదే అంటారు కదా. ఇక్కడ చూడు, మన మీద ఏముంటుందో చెప్పాలను. ఉంటే అది. ఇంకో విషయం ఏంటంటే, మీరు తెలుసో తెలియదో కానీ ఇంకో అదేంటంటే ఏం చెప్పాలనుకున్నా అంటే, చాలా రోజులైంది మా భార్య మా ఇంట్లో చికెన్ తినక. సో అందుకోసం చికెన్ తెచ్చిన, ఆమె కోసం 150 రూపాయలు పెట్టి చికెన్ తెచ్చిన ఫ్రెండ్స్. సో కడుపు నిండా ఎలా తింటుందో. 120 హాఫ్ కేజీ 150 రూపీస్ తెచ్చిన. అది కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఉంటే ఆ 150 ఎట్లా తీసినానేమో ఇట్లా లాగిన్ చేసి ఇట్లా స్క్రీన్ చేసిన మొత్తం పైసలు వెళ్ళిపోయినాయి. అమ్మో మస్తు డేంజర్ ఉందిరా బాబా అనుకున్నా. అందుకే వద్దు, అట్లాంటివి చేయొద్దు. కోటక్ మహీంద్రా నుంచి ఇట్లా స్క్రీన్ ఉంది ఫోన్పే లాగా, దాన్ని ఇట్లా స్కాన్ చేసిన కథం. నేను ఇట్లా చూసే ఒకరికి పైసలు వెళ్ళిపోయినాయి దాంట్లో. దానికి మళ్ళీ పిన్ నంబర్ ఏ నంబర్ ఏం కొట్టలేదు. సో అట్లా జరిగింది. కానీ ఏదైనా మంచిగా అని అనుకుంటున్నాను. మమ్మీ చికెన్ చేసినావు, మరి నాకేమో అండుకొర్రలు చేసింది. ఇంకో ఇలా చేసింది. నా జీవితంలో ఇట్లానే చేస్తుంది. ఇక ఆవు పాలు ఇంకా పెడతావా నాకు? ఆవు పాలు తాగేస్తా వేడివేడిగా. పోయేటప్పుడు అప్పుడు వేడిగా ఉంటే కష్టం కాదా మమ్మీ? ఇప్పటికే మస్తు లేట్ అవుతుంది. మధ్యలో మస్తు నైట్ అయితే భయంకరంగా బీమచ్చంగా ట్రాఫిక్ అయింది భయ్య. కానీ నిన్న మాత్రం బిగ్ బాస్లో మాత్రం నాకు నబీల్ అయితే చాలా నచ్చేసిండు భయ్య. మీరేమని అనుకోండి, కానీ సోనియా గురించి మాత్రం ప్రతి ఒక్క రీజన్ బరాబర్ మాట్లాడిన అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, అభయ్ అన్నది కొద్దిగా బాగానే మాట్లాడిండు. కానీ ఇక్కడ పృథ్వీరాజ్ వచ్చి మణికంఠ నువ్వు వీక్ ఉన్నావు, నువ్వు ఒంటరివి అన్నట్టు కొద్దిగా అనిపించింది. అయినా బాగానే ఆడుతుండు కదా గేమ్లో. అయితే నాకు ఈ పృథ్వీ కన్నా మణికంఠ బాగా ఆడుతుండు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈసారి షీప్ ఎవరైతారు అనుకుంటున్నారు? నేనైతే కిరాక్ సీత అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్ పరంగా ఫైటింగ్ అన్నిటికీ కిరాక్ సీత అయితే సెట్ అవుతుంది. కానీ ఈరోజు చీప్ గేమ్ ఉంది కదా, దాంట్లో ఎవరు విన్ అవుతారో తెలియదు. ఒకరికొకరు రివెంజ్ లాగా నామినేట్ చేసుకుంటారు. మన్నటోళ్ళకేమో నైనిక ఏమో విష్ణుప్రియ లక్ష్మి వీళ్ళందరూ ఒక టీం కదా. ఇప్పుడు ఉన్న పలంగా నామినేషన్ చేసేసింది విష్ణుప్రియ మీద, నువ్వు వీకు అట్లున్నావు ఇట్లున్నావు అని. ప్రోమోలో చూస్తేనేమో నువ్వు చీపి పనికిరావు, ఎందుకంటే గేమ్లో అంతా చూపిస్తలేవు అని అంటుండ్రు. సో ఏం చేద్దాం, గేమ్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. సో మనం బయట ఉన్నాం కదా, మనమైతే చెప్పలేము. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా వేడిగా నూనెలో ఉడుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీక్ ఎలిమినేషన్ పక్కా చాలామంది ట్రోల్ చేసేది. ఇంకొకటి, ఈరోజు నేను లైవ్ ఓటింగ్ చూస్తే నబీల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండిపోయా, సూపర్ ఓటింగ్ వస్తుంది. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియను మణికంఠ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ వచ్చింది. దాని తర్వాత యక్షిని, నైనిక, ఇక సోనియా అయితే లాస్ట్కి వచ్చింది. పృథ్వీరాజ్ అదే ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఓమన్ నబీ అదే ప్లేస్లో. ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో చెప్పలేం ఎవరు ఏ నీకు ఇంకోటి తెలుసా ఫ్రెండ్, లాస్ట్ శుక్రవారం ఓటింగ్లో మొత్తం తారుమారు అయిపోతుంటుంది. నిజం ఇది ట్రూ. సో మీకు నిజం అనుకుంటేనే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కోసం ఎదురు చూస్తున్న వరలక్ష్మి. చూడండి టైం వచ్చేసి 7 కానికైతే వస్తుంది. ఈయనకైతే లగేజ్ అయితే పెట్టేసినాను. ఈయనకి జాబ్కి పోయేదేందో కానీ చూస్తున్నారు కదా, ఈయన పోయేసరికి ఇగో నా పొయ్యి ఇగో ఇట్లా ఉంటుంది. బాసన్లు చూడండి ఎన్ని వేస్తాడో. ఒకటి చేస్తే ఇంకొకటి తింటా అంటాడు, అది చేస్తే ఇది తింటా అంటాడు. ఆయన వల్ల ఇన్ని బాసన్లు పడతాయి. ఏమన్నా అంటే జాబ్ చేస్తున్నా నేను, 2 జాబ్లు అంటాడు. ఇక ఇప్పుడైతే బయట ఏం చేస్తుండో చూద్దాం. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అదేందో మా ఆయన అదృష్టం బాగాలేదు, డ్యూటీ ఎక్కినప్పటి నుంచి వాననే పడుతుంది. చూడండి సోగ్గాడు వర్షం కోట అయితే వేసుకుండు. ఈయన హెల్మెట్ ఎవరని తీయాలి ఫ్రెండ్స్? ఇట్లా అన్ని సేవలు చేయాలి ఈయనకి. తీసుకో హెల్మెట్ జల్లిన లేట్ అవుతుంది.